మునులు యోగులతో సైతం పూర్వకాలంలో రాక్షసుని ఎదుర్కోవాలి అనంటే భగవంతుడిని ఆశ్రయించేవాళ్ళు. సామాన్య మానవులమైన మనము రాక్షసుని ఎదుర్కోవాలంటే ఇంకా మనము కూడా భగవంతుడినే ఆశ్రయించాలి. ఈ కలియుగంలో రాక్షసుడి రూపంలో మనల్ని వెంటాడుతున్నది ఏంటి అంటే సాధనలో ముందుకు వెళ్లకుండా మన మనసు ఒక కీటకం మాదిరి నిరంతరం ఏదో ఒక భావజాలంతో మనల్ని మాయ చేస్తూ భగవంతుడి వైపు వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉంటుంది. అందుకే గాలి కంటే వేగమైనది మనస్సు అని పోలుస్తారు. ఇంత వేగవంతంగా పనిచేస్తున్న సూక్ష్మమైన మనసును అందుకే రాక్షసుడితో పోల్చవలసి వచ్చింది. మరి దానికంటే వేగవంతమైనది ఏంటి? విష్ణు చక్రం నిరంతరం ఆగకుండా ఎంత స్పీడ్గా ఉంటుందో ఆ విధంగా మనం దైవనామ స్మరణని పట్టుకోవాలి. అప్పుడే నియంత్రించగలుగుతాము.